హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం ట్రైలర్ పైన చేస్తున్నాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసేది వచ్చేసి కెవిన్, ఆండ్రియా జే అండ్ మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్. అండ్ ఇతను ఈ యాక్టర్ నుంచి వచ్చే మూవీస్ అన్ని ప్రామిసింగ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇతను తీసిన లాస్ట్ మూవీస్ అయితే లైక్ దాదా కిస్ ఇలాంటివి. సో స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. సో వాళ్ళ తమిళ నుంచి లైక్ ఒక యంగ్ యాక్టర్ మంచిగా తీసుకున్నాడు ఇతను అయితే. సో ఈ మూవీ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమైతే. అండ్ తన యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఈ ట్రైలర్ అయితే మాతో పాటు మీరు కూడా వాచ్ చేసింది. లెట్స్ గో. ஒருத்தருக்கா கொடுத்தான் இல்லை ஊருக்காக கொடுத்தான். ஆசால சந்தோஷத்தை வாங்க முடியாதுன்னு யார் சொன்னது? ஏழையை ஏழையாவே வச்சுக்கிறதுக்காக பணக்கார சொன்னது. ஆனா இங்க ஏழையோட ஏழை ஒருத்தர் மிடில் கிளாஸ் ஏழைக்கு கோவம் வந்தா அடிப்போம், பணக்காரனுக்கு கோவம் வந்தா ரத்த வயது பார்த்த உடனே பணக்காரனுக்கு கோவம் வந்தா ஏழையை வச்சு அடிப்பாங்க. அவங்களுக்குலாம் சட்டம் இல்லையா சார்? அவங்களுக்கு சட்டம் இல்ல சார், உங்களுக்கு தான் இருக்கு. ஆனா மிடில் கிளாஸ்க்கு கோவம் வந்தா play a GV Prakash song. ரத்தி ஐயோ அப்படியே மாத்திட்டா. உனக்கு என்ன வேணும்? வாங்க சாப்பிட்டுக்கிட்டே யாரை பத்தி தப்பா பேசலாம். அது உனக்கு என் மகன், செல்ல மகன் பையா. பயமா தான் இருக்கு. ஆனா இவ்வளவு கிட்டக்க வந்து பேசுறதுக்கும் ஜாலியா இருக்கு. நான் கிட்ட வந்தா எவ்வளவு ஜாலியா இருக்குன்னு பார்த்தல. இன்னும் வரவா? ఓకే, దానికే మా సినిమా ఓకే. ఎనీ టైం ఎనీవేర్ ఐ విల్ డెలివర్. మూవీ టైటిల్ కి తగ్గట్టుగా స్టోరీ అట్లే ఉన్నట్టు మాస్క్ పైన బేస్ అయినట్టుంది స్టోరీ అయితే. అందుకే మాస్క్ అని పెట్టారు. లైక్ లేడీ విలన్స్ ఉన్న మూవీస్ అయితే కొంచెం ఆల్రెడీ గుర్తుంది కదా కళావతి మూవీలో. కళావతి దయ్యంగా దయ్యం. సో కాబట్టి ఆ హీరోయిన్ అంటే చాలా థ్రిల్లర్ సీన్లు ఉంటాయి ఆ సినిమాలో. ఈ సినిమాలో అయితే చాలా వైలెన్స్ ఉంది. బాగా యాక్టింగ్ చేస్తారు తిను. అన్ని రక్తపాతమే ఉంది మొత్తం. సో చూడాలి గైస్, తిను ఐ మీన్ కంటెంట్ అయితే బాగానే ఉంది. సో వాడు ఐ మీన్ డైరెక్టర్ మూవీలో ఎలా తీసుకెళ్తారో అది చూడాలా. సో ఇంకా కెవిన్ గురించి మాట్లాడాలి, ఐ మీన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే అందరు బాగానే చేశారు. అండ్ మంచి కమెడియన్స్ కూడా ఉన్నారు. నేనైతే వాడిని మీషాలోడు అంటాను అనమాట. వాడుంటే కామెడీ ఉంటుంది. ఇంకా జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చి పడేసింటాడు, దాంట్లో డౌట్ ఉన్నది. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగానే ఉంది. సో ఒకవేళ మీరు చూసినట్టే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ గైస్. సో అంతే ఈ రోజుకి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై.